నిజంగా బీజేపీ వాళ్ళకి తెలంగాణ పౌరుషం ఉంది. అమెరికాలో ఉద్యోగం చేసిన కవితమ్మకు లేదు తెలంగాణ పౌరుషం. 1998లో తొలిదశ ఉద్యమం తర్వాత మరిచిపోయిన ఆత్మాభిమాన్ని ఆత్మగౌరవాన్ని కదిలించిందే బీజేపీ. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు. తెలంగాణ అనే పదం మాలాంటి తరానికి చూపిందే దిక్సూచి చూపిందే భారతీయ జనతా పార్టీ. ఆ టైంలో కవితమ్మ గారు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నట్లు. ఆ తెలంగాణ రక్తం ఎప్పుడైందో మాకు అర్థం కాలేదు. చీమలు పెట్టిన పుట్టల పాము చొరవడట్లు కల్వకుంట్ల కుటుంబం చొరవడి ఈరోజు తెలంగాణ పౌరుషం గురించి మాకు చెప్పే అవసరం లేదు. నికాసైన తెలంగాణ హిందూ బిడ్డలం. మరి హిందూ ద్రోహు బిడ్డలం కాదు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న రక్తం కాదు మాది. కాబట్టి అట్లాంటి బసకచర్యలు కాదు, ఏ చర్యలు కాదు. తెలంగాణకు ఏ అన్యాయం జరిగిన నీటి మీద కావచ్చు, భూమి మీద కావచ్చు, నేల మీద కావచ్చు, ఎటువంటి అన్యాయం జరిగినా నిగ్గదీసి అగ్గి గీసేది భారతీయ జనతా పార్టీ. అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఇస్తే బాగుంటుంది. అర్హత కూడా చూసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు? భారతీయ జనతా పార్టీ రోజు 30 రాష్ట్రాలలో విశాల భారతకు చెందింది. ఇది ఫ్యామిలీ పార్టీ కాదు, ఫామ్ హౌస్ పార్టీ కాదు. ఈ తెలంగాణ ప్రజల కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ దేశం గురించి, సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి, సనాతన ధర్మం ఓడగట్టకుండా ఉండాలని ఈ దేశం గురించి పోరాడేదే భారతీయ జనతా పార్టీ. ఆ ఉద్దేశంతోనే భారతదేశంలో ఉన్న ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ ఒక్కటే 21 రాష్ట్రాలలో మమ్మల్ని కాషాయ జెండా ఎగరనిచ్చారు. కాబట్టి ఈరోజు ఈ దేశంని అభివృద్ధి పథంలో తీసుకుపోతాము. ఇది వికసిత భారత్, ఒక దృఢమైన భారత్గా నిర్మిస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇట్లాంటి చిట్టిపోటి మాటలకు ప్రచురించడం కూడా అవసరం లేదు. ఫస్ట్ ప్రాబ్లం వస్తున్నది బ్లడ్లో. బ్లడ్ ప్రాబ్లం. అది విదేశీ రక్తం. ఇది నికాసైన హిందూ బిడ్డ రక్తం. దేశాన్ని ప్రేమించే రక్తం, దేశాన్ని గురించి ప్రాణాలిచ్చే రక్తాల వైద్యం. అంటే ఈరోజు ఎదుటి దేశం వాడు ఏం మాట్లాడిండు, వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడేది మేము ఆ విషయంలోకి వెళ్ళము. కానీ మన దేశస్తుడు కానోడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు? ప్రాబ్లం అంతా ఇటలీ బ్లడ్. ఇండియా బ్లడ్ అయితే ఈ రకంగా మాట్లాడదు. అమెరికా చెప్తాను, ఇంగ్లాండ్ చెప్తాను, ఈయనే భారత్ కాదు. అబ్కా భారత్, భాజపా కా భారత్, అబ్కా భారత్, మోడీ కా భారత్. రెండోది ఏంటంటే రాహుల్ విన్నీ గారు కొద్దిగా మాట్లాడేటప్పుడు కూడా పదాలు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక మీరు జో లీడర్ అయిపోయింది. ఇక 2-3 ఏళ్ళు అయితే మీరు కూడా సీనియర్ సిటిజన్గా అవుతారు. ఇక టీ షర్ట్లు కూడా మానేసి కొద్దిగా పెద్ద షర్ట్లు వేసుకోండి. ఏదో టీ షర్ట్లతో మోసం చేద్దామంటే కుదరదు కుటుంబము. కాబట్టి మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాకు గౌరవం ఉంది. కానీ మాట్లాడే ముందు మీరు కూడా ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన మాటలే మాట్లాడండి. నరేంద్రుడు ఇట్లాంటి మాటలు పద్ధతి కాదు. ఎవరికి కూడా ప్రపంచంలో ఏ మోడీకి, ఏ ట్రంప్కు ఈనము, ఏ ట్రంప్కు ఈనము. మాకు దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం, దేశ అభివృద్ధి ముఖ్యం. నో, ఇప్పుడు జాతీయ హోదా ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ వచ్చి 38,000 కోట్లు, 1,20,000 కోట్లు ఎట్లా అయింది? నో, ఫస్ట్ అతను పెంచిందే అపరబ్రహ్మ. దాని డిజైన్స్ మార్చి ఒక దగ్గర కట్టాల్సిన ఇంకో దగ్గర కట్టి, ముఖ్యంగా ఇప్పుడు అపరబ్రహ్మ ఎందుకు? ఇప్పుడు ముఖ్యంగా ఇది ఒకటి చెప్పాలి మీకు. కవితమ్మకైతే కల్వకుట్ల కుటుంబానికి ఆ ధర్నా చౌక్లో నిలబడడానికి కూడా అర్హత లేదు. ప్రజాస్వామ్యాన్ని ఊపిరి నిలిపి శాంతియుతంగా ధర్నాలు చేసిన ధర్నా చౌక్ను ఎత్తేసిన కల్వకుట్ల కుటుంబం ఈరోజు ఏ ముఖం పెట్టుకొని పోయింది కవితమ్మ అక్కడికి? ఈ ప్రపంచంలో ఎవరికైనా అర్హత ఉండొచ్చు, కానీ ఆ ధర్నా చౌక్లో ఉండడానికి మాత్రం కల్వకుట్ల కుటుంబానికి మాత్రం అర్హత లేదు. ఒకటి. రెండోది, అపరబ్రహ్మని గౌరవనీయ పిసి ఘోష్ గారు కమిషన్ పిలుస్తున్నది. సీనియర్ రిటైర్డ్ జడ్జిల వాళ్ళు, న్యాయాలు తెలిసిన వాళ్ళు, ధర్మాలు తెలిసిన వాళ్ళు, రూల్స్ తెలిసిన వాళ్ళు, వందలాది మంది ఇంజనీర్లను పిలిచారు,
రాజకీయ నాయకులను పిలిచారు, ప్రొఫెసర్లను పిలిచారు, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు. దయచేసి కవితమ్మ డాడీకి ఇంకొక లెటర్ రాయు, డాటర్ టు డాడీ, డాడీ డాడీ. అప్పుడు ఏదేదో మాట్లాడినావు, అపర బ్రహ్మన్నావు. మీరు కావాలంటే వీడియో మీద చూడండి. నేనే డిజైన్ చేశాను మొత్తం, ఎవరికి ఏం తెలియదు, ఎంట్రికలు కూడా తెలియని ఎంట్రికలతో సహా చూపించాడు. ఈ డిజైన్ నేనే చేశాను, స్ట్రక్చరల్ డిజైన్ చేశాను, 1,00,000 కోట్లు నేను చేశాను అని ఇప్పుడు అడుగుతారు. కమిషన్ ముందు ఏం అడుగుతారంటే స్ట్రక్చరల్ డిజైన్ కోర్స్ ఎక్కడ చేసినావు అపర బ్రహ్మ, ఏ ఇంజనీర్ ఎక్కడ చేసినావు అపర బ్రహ్మ అని అడుగుతారు. ఇప్పుడు అది చెప్పమను మీ అయ్యని. ఏ కాలేజీలో చదివిండు సివిల్ ఇంజనీరింగు, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు. ప్రాజెక్టులు అంటే మళ్ళీ అవి అనుకున్నారు, ఏం కట్టిన అనుకున్నారు, ఏ ప్రాజెక్టులో పనిచేసిండు, ఎంత సీనియారిటీ ఉంది. ఇట్లా ఈ అపర బ్రహ్మ సంగతి ఇప్పుడు కమిషన్ తేలుస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్తో కుమ్మక్కై ఎన్ని వేల కోట్లు లావాదేవీలు జరుపుకుంటారు, అన్నిటి మీద నిఘా పెట్టినాము. మీకు ఈడీ ఒక్కటే చూపించడం, ఇంకా చాలా డీల్ అని చూపించాలి మేము. ఈడీ ఒక్కటే కాదు, ఇంకా చాలా డీల్ ఉన్నాయి. ఏదేదైతే అవినీతి సొమ్ము ఉన్నదో మొత్తం కక్కిస్తాం మీ కుటుంబం నుంచి.